ఆ చేపను బయటకు తీసి ఒడ్డునేస్తే గెలగెల కొట్టుకులాడుతుంది. గెలగెల కొట్టుకులాడి ఒక 2-3 నిమిషాల్లో అది చచ్చిపోతుంది. కప్ప బ్రతకగలిగింది, చేప ఎందుకు బ్రతకలేకపోయింది? చేప ఎప్పుడు నీళ్ళల్లోనే బ్రతకటానికి ఇష్టపడుతుంది, కానీ ఒడ్డున నీళ్లు లేని లోకంలో అది బ్రతకటానికి ఇష్టపడదు. క్రైస్తవుడు ఎప్పుడూ కప్పలాగా ఉభయచర జీవిగా కాక చేపలాగా ఏకచర జీవిగా బ్రతికేటువంటి ప్రజలుగా జీవించాలి. దేవుడు లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, వాక్యం లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, పరిశుద్ధత లేని ప్రపంచంలో నేను బ్రతకలేను. నా దేవునికి దూరమై రెప్పపాటు కాలమైన నేను దూరంగా బ్రతకలేనని నీళ్ళలో నుంచి ఒడ్డునేస్తే చేప ఎలా టపటప కుట్టుకుంటుందో, ఎప్పుడైనా